హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాము. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుండి మేమైతే ఇప్పుడు కోయంబత్తూర్కి వెళ్తున్నాము. కోయంబత్తూర్ నుండి యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఈషా ఫౌండేషన్కి వెళ్దామని, ఆదియోగి స్టాచ్యూ చూద్దామని. సో ఇప్పుడైతే కోయంబత్తూర్ నుండి ట్రైన్ ఎక్కుదామని మేము ఎగ్మోర్ స్టేషన్కి అయితే వచ్చాము. చాలా పెద్దగా ఉందండి స్టేషన్ అయితే, చాలా బాగుంది కూడా, చాలా క్రౌడీగా ఉంది. మేమైతే రీచ్ అయిపోయాము కోయంబత్తూర్ జంక్షన్కి. సో మేమైతే ఇక్కడ హోటల్లో స్టే చేసాము. ఆఫ్టర్నూన్ 2 o'clock వెకేట్ చేసేస్తాము. చాలా క్లీన్గా ఉందండి హోటల్ అయితే. ఈ హోటల్ రూమ్ వచ్చేసి 2500 అంటండి పర్ 1 night. పర్లేదు, క్లీన్గానే ఉంది. రూమ్స్ ఇలా ఉన్నాయి. 2 beds ఇచ్చారు. మా పిల్లలందరూ రెడీ అవుతున్నాము. మేము ఇప్పుడు వచ్చాము, డ్రెస్ తీసుకొచ్చాము. సో మేమైతే వచ్చాము. ఇక్కడ మురుగన్ అనే టెంపుల్కి వచ్చాము. దారి మధ్యలో ఒక టెంపుల్ ఉంటే అది చాలా ఫేమస్ అంటండి, అక్కడికి వచ్చాము మేము. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇందాక నేను చెప్పలేదు కానీ పైన అయితే ఒక నెమలి ఉందండి, బిల్డింగ్ పైన. చాలా పురువిప్పిన నెమలి. ఈ క్లైమేట్కి అది కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నట్టుంది. చూడండి, మేఘాలు అయితే మధ్యలో నుండి ఉన్నాయి. మేమైతే పైకి ఎక్కాము, టెంపుల్ పైకి ఎక్కుతున్నాము, కొండపైకి. ఎన్ని స్టెప్స్ అండి బాబు, కాళ్ళైతే నొప్పి వచ్చాయి, కానీ దేవుడు దర్శనం చేసుకోవాలని చెప్పి మేమైతే ఎక్కాము. హిల్ స్టేషన్లో ఉంది. మేఘాలు అయితే మా మధ్యలో నుండి పాస్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ పైన ఉన్న గోపురం టెంపుల్కి మేము వెళ్ళాలి. మెట్లయితే చాలా ఎత్తెత్తుగా ఉన్నాయి. పిల్లలము మేము అందరం ఎక్కేసాము. ఏమీ నొప్పి అలా ఏమీ అనిపించలేదు, కాకపోతే చాలా ఎక్కువ ఉన్నాయని అనిపించింది. పెయిన్ అలాంటిది ఏం కలిగించలేనట్టున్నాడు దేవుడు మాకు. చాలా క్రౌడ్ ఉంది. అది సండే అవ్వడంతో చాలా చాలా క్రౌడ్ ఉంది. ఏదేమైనా సరే దేవుడి దర్శనం చేసుకోవడానికి మేమైతే వెళ్ళాము. ఇలా ఉందండి అక్కడ లొకేషన్ అయితే. ఇక్కడ చెప్పులు పెట్టే స్టాండ్, చెప్పులు పెట్టేసి మేము ఇంకా కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నాము. పైకి ఎక్కాక లొకేషన్ అయితే ఇలా ఉంది. మేఘాల మధ్యలో అయితే మేము ఉన్నాము. చిల్ వైబ్ మాకు తెలుస్తుంది. వాటర్ స్ప్రింకిల్స్ వచ్చి మా మీదలా పడుతున్నట్టు, చల్లగా గాలి తగులుతున్నట్టు, మేఘాల్లో నుండి వెళ్తున్నట్టు తెలుస్తుంది స్పర్శ అయితే మాకు. ఇలా ఉంది కొండపై నుండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా పవర్ఫుల్ గాడ్ అండి. ఈ దర్శనము మనకి దొరకాలంటే చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. ఇలా ఉంది వ్యూ అయితే. నాకైతే చాలా నచ్చింది. హైదరాబాద్లో ఎండలు భరించలేక చిల్ అవుదామన్నట్టు వరకు వెళ్తే అక్కడైతే ఇలా అయితే ఉంది. అక్కడ మేఘాలు, కొండల మధ్యలో చాలా గ్రీనరీ. సో మేమైతే ఇంకా దర్శనం చేసుకున్నాము, దిగిపోతున్నాము. కొంచెం నైట్ అయితే అయిపోయింది. సో ఒక కాఫీ, టీ ఏమైనా తాగి వెళ్దామని చెప్పి కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము అక్కడ. మేమైతే మాట్లాడుకున్న కార్ ఎక్కేద్దామని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చేసాము. అది కూడా సండే అవడంతో చాలా క్రౌడ్ అయితే ఉంది. యాక్చువల్లీ ఇది మా డ్రీమ్ ప్లేస్, వెళ్ళాలి చూడాలి అని. కాకపోతే అది చాలా నైట్ అయిపోయింది. ఆ లొకేషన్ని మార్నింగ్ చూస్తూనే చాలా బాగుంటుంది, కానీ అలాంటిది మేము నైట్ వచ్చాము. 7 o'clockకి లైట్ షో కూడా వేస్తారంటండి. ఆ లైట్ షో మేము మిస్ అయిపోయాము. ఎందుకంటే మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 7:40 అయిపోయింది. సో మేము లైట్ షో మిస్ అయిపోయాము. వెళ్ళి లైట్ షో చూసేసి జనాలందరూ వెళ్ళిపోతున్నారు, మేము వాళ్ళకి ఎదురెళ్తున్నాము. అయిపోయింది అక్కడ షో యాక్చువల్లీ. సో మిస్ అయ్యామని చెప్పుకోవాలి. మళ్ళీ ఎప్పుడు కలుగుతుందో ఆ అదృష్టం అక్కడికి వెళ్ళి అవన్నీ చూసి, డే లైటింగ్లో చూసి ఎంజాయ్ చేసేది. వాళ్ళందరూ మార్నింగే వెళ్ళి ఇప్పుడు రిటర్న్ అవుతున్నట్టున్నారు. మేమేమో ఇప్పుడు వెళ్తున్నాము. చాలా బాగుంది. మార్నింగ్ అయితే ఏంటి, నైట్ అయితే ఏంటిదే, కానీ దేవుడి దర్శనం అయితే మాకు అయ్యింది. అక్కడ చూసుకున్నాము, చాలా దగ్గర నుండి చూసాను. అంత పెద్ద ఆర్ట్ అది చాలా అద్భుతమనే చెప్పాలి. చాలా బాగుంది. నైట్ అయినా సరే లైటింగ్లోనే కనిపించింది, కానీ డే లైటింగ్ అయితే ఇంకా బాగుండేది. సో ఇంకా మేమైతే అక్కడ నుండి రిటర్న్ అయిపోతున్నాము. ఇలా అయితే ఉందండి అక్కడ చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. చాలా టైం స్పెండ్ చేసాము ఈషా ఆదియోగి దగ్గర. కానీ యోగా సెంటర్కి అయితే వెళ్ళలేదు. అక్కడ మెడిటేషన్ యోగా సెంటర్, చాలామంది స్టూడెంట్స్ ఉంటారంట అక్కడ. మేమైతే వెళ్ళలేదు. మేమైతే ఇంకా ఊటీకి స్టార్ట్ అయ్యాము.
ఊటీకి వెళ్ళిపోదామని. నెక్స్ట్ మా ప్లాన్ వచ్చి ఊటీకి. ఊటీ అయితే ఇలా ఉందండి. మేము కోనలు రోడ్ల మధ్యలో నుండి వెళ్తున్నాము. మలుపులు తిలుపులు, లోయలు, కొండలు. డౌన్ నుండి మేము చాలా అప్ అయితే ఎక్కాము కారు. మలుపులు చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉన్నాయి అవి. నైట్ టైంలో కూడా బస్సెస్ వెళ్తున్నాయి అటు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇదండి మేమైతే స్టే చేసే లొకేషన్. అక్కడైతే ఒక కెప్టెన్ విల్లా అనేది మేము బుక్ చేసుకున్నాము. ఇదే ఆ కెప్టెన్ విల్లా. మా ఆపోజిట్లోనే రైల్వే స్టేషన్ ఉంది. ఆ వ్యూ అయితే మనం చెప్పలేనంత బ్యూటిఫుల్గా ఉంది. తెలుగు మూవీ సంతోషం నాగార్జున మూవీ ఉంటుంది కదా, వాళ్ళ ఫస్ట్ సీన్ ఇక్కడే శ్రేయ నాగార్జున వాళ్ళు మీట్ అయ్యే సీన్ ఇక్కడే తీసారంట. 3 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే బుక్ చేసుకున్నాం మేము 3 నైట్స్కి. ఒక్క బెడ్రూమ్ కాస్ట్ వచ్చి 2000 అంటండి. సో 2000 3 బెడ్రూమ్స్ కాబట్టి. సో 2000 3 నైట్స్కి డైలీ 2000 అయ్యేవి. సో ఇలాగైతే ఉందండి బెడ్రూము. అక్కడ ఎవరు ఉండరు, కానీ మాకైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. గ్యాస్, కాఫీ పెట్టుకోవడానికి, వాటర్ తాగడానికి, హీటర్, సోఫా సెట్, మంచాలు, గ్రీజర్, వాష్రూమ్లో అన్నీ ఉన్నాయి. చాలా క్లీన్గా నీట్గా ఉంది విల్లా. అందరినీ మా పిల్లలందరం ఇంకా కలిసాము. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళము, ముగ్గురం అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము. ఇలా ఉందండి మా బెడ్రూమ్ అయితే. నైట్ అయితే మీకు ఏ వ్యూ తెలియట్లేదు, కానీ మేము స్టే చేసిన విల్లా వ్యూ అయితే చాలా బాగుంది. మా విల్లా ఆపోజిట్లోనే రైల్వే స్టేషన్ ఉంది. సో ఆ రైల్వే స్టేషన్ ఇటువైపు నుండి విల్లా, పైన కొండలు, మేఘాలు, మంచు, చాలా అద్భుతమనే చెప్పాలి. ఇదంతా చాలా చలి. అసలు ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఉండవండి. ఎవ్వరు ఫ్యాన్ సీలింగ్ లేదు, ఫ్యాన్ ఫిట్ చేసుకోవట్లేదు. అసలు ఫ్యాన్ అవసరం లేదండి. ఫ్యాన్ అసలు ఎవరు వాడరు కూడా అక్కడ. అంత చల్లగా అంత కూల్గా ఉంది. స్వెటర్లు వేసుకుని గజగజ ఉనికిపోయాము. మేము వెళ్ళింది కూడా ఇదైతే మార్నింగ్ వ్యూ. నైట్ వచ్చాము, మార్నింగ్ అయింది, పడుకుని లేచాము. మార్నింగ్ అయితే వ్యూ ఇలా ఉంది. నైట్ ఫుల్గా వర్షం పడింది, వర్షంలో తడుచుకుంటూ వచ్చాము మేము. ఇదైతే మార్నింగ్ వ్యూ అండి. ఇలా అయితే ఉంది, చాలా గ్రీనరీ. మేమైతే టాప్ హిల్ ఏరియాలో ఉన్నాము. మేమే హిల్లో ఉన్నామంటే మాకన్నా ఎత్తుగా ఇంకొక హిల్ స్టేషన్ కూడా ఉంది. అంత పైన ఇల్లులు ఎలా కట్టుకున్నారో అనిపించింది. పెద్ద పెద్ద చెట్లు. మా ఇంటి ముందే, మా విల్లా ముందే రైల్వే స్టేషను. ఇక్కడే సంతోషం షూటింగ్ జరిగింది అని చెప్పాను కదా ఇందాక, అదే ఈ స్టేషన్. చాలా వండర్ఫుల్గా ఉంది. ఇక్కడ నుండి టాయ్ ట్రైన్ అయితే వెళ్తుంది. మేము టాయ్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం, కానీ మాకు బుక్ అవ్వలేదు. అది ఓన్లీ 3-4 మంత్స్ పెడతారంట. 3-4 మంత్స్ తిరిగే టాయ్ ట్రైన్ బుక్ చేసుకోవాలంటే 3 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలంట. 3 మంత్స్ ముందు బుక్ చేసుకుందామన్నా సరే మాకు దొరకలేదు టికెట్స్. సో మేమైతే మిస్ అయిపోయాము ఆ టాయ్ ట్రైన్ని. టాయ్ ట్రైన్లో వచ్చి ఉంటే కనుక యానిమల్స్ వ్యూ చాలా బాగుండేవంట, కనిపిస్తాయంట. అడవిలో నుండి వస్తాం కాబట్టి మేమైతే మిస్ అయిపోయాము. కాకపోతే ఈ వ్యూ అయితే మేము ఎంజాయ్ చేస్తున్నాము. రోజు టాయ్ ట్రైన్ 3 డేస్ ఉన్నాం కాబట్టి టాయ్ ట్రైన్ మా ముందు నుండి వెళ్తుంటే వాళ్ళందరికీ బాయ్ అని చెప్పేవాళ్ళం మేము. వాళ్ళు కూడా బాయ్ చెప్పేవారు. వ్యూ అయితే ఇలా ఉంది, చాలా ప్లెజెంట్గా. వర్షం పడుతున్నప్పుడు పైకి వెళ్తున్నాము, బిల్డింగ్ పైన నుండి వ్యూ అయితే అది ఇంకా హెవెన్ అనే చెప్పుకోవాలి. ఇలా అయితే ఉందండి వ్యూ. పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద కొండలు, మేఘాలు, మంచు. మా మధ్యలో నుండే మేఘాలు అయితే పాస్ అవుతున్నాయి. అంత చలిలో మేమైతే కాఫీ తాగాము, టీ తాగాము. చాలా మంచి వెదర్ని మేము ఫీల్ అవుతున్నట్టు అయితే నాకు అనిపించింది. ఇక్కడ నుండి అయితే మేము ఊటీ షాపింగ్కి వెళ్తున్నాము. ఊటీ హిల్ స్టేషన్స్ను కవర్ చేయడానికి వెళ్తున్నాం మేము. ఇప్పుడైతే టైం అయింది, ఒక టాయ్ ట్రైన్ కూడా వచ్చే టైం అయింది. సో మేమైతే మళ్ళీ అందులో కూర్చొని హాయ్ బాయ్ చెప్పడానికి అయితే మేము చూస్తున్నాము. ఇంత పై నీళ్ళు ఎలా కట్టుకున్నారా అని నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా ముసలి వాళ్ళు కూడా ఉంటున్నారండి పైన. ఇంత చలిలో ముసలి వాళ్ళు ఎలా ఉంటున్నారని అనిపించింది నాకు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మేబీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉండొచ్చు. పైన కూడా ఒక రూమ్ ఉంది, కానీ అది లాక్డ్ ఉంది. ఇలా అయితే ఉందండి. ఈ వ్యూని ఎంజాయ్ చేయాలి, చూడాలి, తనివి తీరా ఉండాలి అక్కడ అంటే మీరు కూడా ఊటీ వచ్చేయండి. మేమైతే స్టే చేస్తుంది కేతీ నుండి ఊటీకి ఇప్పుడు వెళ్తున్నాము. అక్కడ హిల్ స్టేషన్ వ్యూస్, ఉమెన్ స్లీపింగ్ వ్యూ పాయింట్ అంట, ఇవన్నీ చాలా ఉన్నాయి.
చూసి కవర్ చేద్దామని మేము అనుకుంటున్నాము. ఇది 3 days ట్రిప్. ఇది డే 1. ఈరోజు అయితే మేము ఊటీకి వెళ్తున్నాము. కెప్టెన్ విల్లాలో స్టే చేస్తామని చెప్పాను కదా నేను, అది ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్